నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ యాసంగికి సంబంధించి మనం ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కె వాణిశ్రీ మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. అండ్ రైతు మిత్రులారా, వాణిశ్రీ మ్యామ్ తో మాట్లాడడానికంటే ముందు మీకు యాసంగి పంటలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్ కి కాల్ చేయండి, మ్యామ్ ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, సస్యరక్షణ చర్యల గురించి మాట్లాడడానికంటే ముందు అసలు ఈ యాసంగి పంటల్లో యాసంగికి సంబంధించి మనం ఏ పంటలు సాగు చేసుకోవచ్చో ఒకసారి చెప్తే. యాసంగి కాలంలో అంటే అన్ని జిల్లాల్లో, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అండి, సో వరిని ముఖ్యంగా 45 నుంచి 50 లక్షల ఎకరాల వరకు పండిస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్నని 7 లక్షల నుండి సుమారు 8 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. పెసరని 30,000 ఎకరాల్లోను, మినుమును 45,000 ఎకరాల్లోనూ పండిస్తున్నారు. అలాగే వేరుశెనగని 3.64 సుమారుగా 4 లక్షల ఎకరాల్లోనూ పండిస్తున్నారు. పొద్దుతిరుగుడిని 7 నుంచి 8,000 ఎకరాల్లోనూ పండిస్తున్నారు. అలాగే శనగను 40,000 ఎకరాల్లోనూ, కుసుమలు ప్లస్ సాఫ్లవర్ అంటే కుసుమని కూడా, నువ్వులను కూడా 7 నుంచి 8,000 ఎకరాల్లోనూ యాసంగిలో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. ఓకే మ్యామ్, ఇప్పుడు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేస్తుంటారు కదా, అంటే ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే ఏం చెప్తారు మ్యామ్? సో యాసంగిలో ఆరుతడి పంటల్ని పండించటం వల్ల, ఆరుతడి పంటల్ని పండించటం వల్ల పంట మార్పిడి జరుగుతుందండి. సో వరి తర్వాత వరి కాకుండా పంట మార్పిడి జరుగుతుంది. వరి తర్వాత మినుము కానీ, పెసర కానీ, సో కాటన్ తర్వాత కుసుమలు కానీ, నువ్వులు కానీ మొక్కజొన్న కానీ వేయటం వల్ల పంట మార్పిడి జరుగుతుంది. పంట మార్పిడి జరగటం వల్ల భూసారం, నేలసారం వృద్ధి చెందుతుంది. అలాగే నేలసారం వృద్ధి చెందటంతో పాటు చీడపీడలు, పంటల్ని ఆశించే చీడపీడలు కూడా ఉధృతి కూడా చాలా తక్కువగా అవుతుంది. తక్కువ నీటిపారుదల సౌకర్యం ఉన్న చోట్ల మాత్రం ఆరుతడి పంటల్ని పండించటం వలన సో చీడపీడల సమస్య తగ్గుతుంది, నేల సారం కూడా వృద్ధి చెందుతుంది. అదే కాకుండా పంట మార్పిడి కూడా జరగటం వల్ల సో మనం నీటిపారుదల సౌకర్యం కనుక తక్కువగా ఉంటే ఆరుతడి పంటల్ని చక్కగా పండించుకోవచ్చును. ఓకే మ్యామ్, మన తెలంగాణ విషయానికి వస్తే, మన రాష్ట్రంలో మనం యాసంగిలో ఎక్కువగా సాగు చేసేది వరి కాబట్టి ఒకసారి ముందుగా మనం వరి గురించి మాట్లాడుకుందాం మ్యామ్. వరికి సంబంధించి ప్రధానంగా ఆశించే సమస్యలు ఏంటి, వాటి నుంచి రైతు మిత్రులు బయటపడాలంటే మీరు ఏం చెప్తారు? సో యాసంగిలో పండించే వరిలోనండి ప్రధానమైన సమస్యలు అయితే కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దానితో పాటు తెగుళ్ళలో చూస్తే అగ్గి తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో మనం అంటే దొడ్డు గింజ రకాలు వేసినా కానీ, సన్నగింజ రకాలు వేసినా కానీ, జనరల్గా KNM 168 కానీ, ప్లస్ జగిత్యాల సన్నాలు, జగిత్యాల రైస్ అనేవి దొడ్డు గింజ రకాలైన MTU 1001 రకాలు వేస్తూ ఉంటారు. సో వాటన్నిటిలోనూ జనరల్గా కాండం తొలుచు పురుగు ఎక్కువగా, యాసంగిలో కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాండం తొలుచు పురుగు అంటే కనుక జనరల్గా కాండం తొలుచు పురుగు కనుక పిలకలు కానీ, అంటే దుబ్బు కానీ దశలో కనుక, అంటే ఎప్పుడైతే పిలకలు దుబ్బు చేసే దశలో కనుక అయితే మొవ్వంతా ఎండిపోతుంది. ఇట్లా ఈజీగా పీకేస్తే వచ్చేస్తూ ఉంటుంది మొవ్వు. సో అలాగే కనుక మనం చిరుపొట్ట దశలో కనుక వచ్చినాయి అనుకోండి, వెన్నులంతా తాలుగింజలుగా మార్పడి తెల్ల గింజలు, అంటే తాలుగింజలు ఎక్కువగా, వెన్నులన్నీ అంటే వృద్ధి చెందకుండా గింజలు, తాలుగింజలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏం చేయాలి అంటే కాండం తొలుచు పురుగు నివారణకి అంటే నారుమడి దశ నుంచి కూడా సస్యరక్షణ చర్యలు చేపడుతూ ఉండాలి. సో నారుమడి దశలో గనక మనం అంటే 5 సెంట్ల గనక నారుమడికి, 1 ఎకరానికి సరిపోయే నారుమడికి సో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 800 గ్రాములు గనక, కొంచెం నీరు తడి ఉండేటట్లు గనక, అంటే ఆ నీరు భూమిలో ఇంకిపోయేటట్లు ఉంచుకొని 800 గ్రాములు 1 ఎకరానికి సరిపడే నారుమడి, అంటే 5 గుంటల నారుమడికి గనక వేస్తే సో మనం నారుమడి దశ నుండి ప్రధాన పొలంలోకి వ్యాప్తి చెందే కాండం తొలుచు పురుగు నివారించవచ్చు. అలానే ఒకవేళ గనక ప్రధాన
ప్రధాన పొలంలో గనక మనం అంటే పిలకలు దేసే దశలో గనక మరి కాండం తొలుచు పురుగును గనక మనం గమనించినట్లయితే సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే దేనికైనా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దానికి ఫస్ట్ మనం లింగాకర్షక బుట్టలు పెట్టాలి. లింగాకర్షక బుట్టలు కనుక మనం 3 ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టి ఒక వారానికి 25 మగరెక్కల పురుగులు కనుక పడ్డాయి అనుకోండి, సో మనం అప్పుడు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే మనం రసాయనాల్ని పిచికారీ చేయాలి. ఒకవేళ కనుక 25 మగరెక్కల పురుగుల కన్నా తక్కువగా ఉంటే కనుక, ఒకవేళ తక్కువైతే మనం ఏమి సస్యరక్షణ అంటే రసాయనిక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. వారం లోపల కనుక 25 మగరెక్కల వేసిస్తే దానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను దొరుకుతాయండి. కార్బోఫిరాన్ 3G గుళికలు కూడా దొరుకుతాయి. అవి 8 కిలోలు ఒక ఎకరానికి వేయాలి. అలాగే క్లోరాంట్రోనిలిప్రోల్ గుళికలు కూడా 0.4G గుళికలు కూడా దొరుకుతాయండి. అవి 4 కిలోలు ఒక ఎకరానికి వేయాలి. అలా కాకుండా మనం పిలకల దశలో కాకుండా చిరుపొట్ట దశలో కనుక కాండం తొలుచు పురుగు కనుక ఆశించి ఉంటే దానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే క్లోరాంట్రోనిలిప్రోల్, అది కొర్రాజిన్గా కూడా మార్కెట్లో దొరుకుతుందండి. సో క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 లీటర్ నీటికి పిచికారీ చేయాలి. వీటన్నిటికీ దాని ఉధృతి తెలుసుకోవటానికి మాత్రం ఒక ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. ఆ 3 లింగాకర్షక బుట్టల్లో ఒక వారానికి 25 మగరెక్కల పురుగులు మాత్రమే పడినట్లయితే మాత్రమే మనం రసాయనిక మందులు పిచికారీ చేయాలి. అలానే మాస్ ట్రాపింగ్ పద్ధతిలో అన్నిటినీ తీసేయాలి అని అనుకుంటే 8 పెట్టొచ్చండి. ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా మాస్ ట్రాపింగ్ పద్ధతిలో కూడా మనం కాండం తొలుచు పురుగుని నివారించవచ్చును. ఓకే మ్యామ్, యాసంగిలో సాగు చేసేటువంటి ఇంకొక ముఖ్యమైన అలానే కాకుండా వరిలో సో అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగుతో అగ్గి తెగులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అగ్గి తెగులు రావటానికి కారణం ఏంటంటే అగ్గి తెగుల్లో సో ఇప్పుడు అంటే డిసెంబర్ నుంచి సో జనవరి ఫిబ్రవరి మాసాల్లో గాల్లో తేమ శాతం ఎక్కువ అవుతుంది, 90% అవుతుంది. అలానే మంచు కురవటం వల్ల వాతావరణం కానీ చల్లటి వాతావరణం ఉండటం వల్ల అగ్గి తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగ్గి తెగులు ఆశించడానికి ఇంకో ముఖ్యమైనది ఏంటి అంటే సో మనం జనరల్గా యాసంగి పైరు బాగా పెరగటం లేదని నత్రజని ఎక్కువగా దఫదఫాలుగా వేస్తూ ఉంటాం, అంటే యాసంగి పైరు పెరగాలని. సో యాసంగి నత్రజని ఎరువు వేయటం వలన కూడా అగ్గి తెగులు ఎక్కువగా ఆశించే ఉంది. అగ్గి తెగులు జనరల్గా ఆకులపైన, కణుపులపైన, వెన్నులపైన ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. మనం అగ్గి తెగులు ఆకుల మీద కనుక నూలుకండ ఆకారంలో వస్తూ ఉంటాయి, తర్వాత అవి పెద్ద ఆకంతా విస్తరింపజేస్తూ ఉంటాయి. అగ్గి తెగులు ఆశించిన ఆకుల మీద ఉన్నప్పుడు మాత్రమే, నివారించకపోతే మాత్రం వెన్నుల మీద ఎక్కువ ఆశించి తాలుగింజలు ఎక్కువగా ఏర్పడి అధిక నష్టాన్ని చూడవలసి వస్తుంది. అందుకని ఆకుల మీద ఆశించినప్పుడు మాత్రమే అగ్గి తెగులుకు నివారణ చర్యలు చేయాలి. అగ్గి తెగులుకు నివారణ చర్యల్లో ఫస్ట్ ముఖ్యంగా మనం చేయాల్సింది పొలంలో కానీ పొలం గట్ల మీద కానీ కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే వాటిని ఫస్ట్ తీసివేయాలి. గరిక, తుంగ అలాంటి ఏమన్నా కలుపు మొక్కలు ఉంటే వాటిని వెంటనే తీసివేయాలి. తీసివేసిన తర్వాత మనం తాత్కాలికంగా ఇందాక చెప్పినట్లే యాసంగి పైరులో అంటే చలి వలన వాటి వలన పెరగట్లేదని జనరల్ ఎక్కువగా మనం యూరియాని ఎక్కువ వేస్తూ ఉంటాము. అందుకని శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా అగ్గి తెగులు మనం గనక ఆకుల మీద కనిపించిన వెంటనే తాత్కాలికంగా నత్రజని ఎరువుని వేయటం వాయిదా వేయాలి. అలాగే కాకుండా చివరి దఫాగా మనం ఎప్పుడైతే మనం అంటే పిలకల దశలో కనుక చివరి దఫా వేస్తున్నప్పుడు మాత్రం 10 నుంచి 15 కిలోల పొటాషియం మాత్రం మ్యూరేట్ ఆఫ్ పొటాషియం తప్పకుండా వేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేయటం వలన మొక్కలకే రోగనిరోధక శక్తి పెరిగి ఇవి అంటే పురుగులు, తెగుళ్ళు అనేవి తక్కువగా ఆశించేది ఉంది. కాబట్టి కంపల్సరిగా అంటే తప్పనిసరిగా మాత్రం మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 10 నుంచి చివరి దఫా ఎరువులో 10 నుంచి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేయటం వలన మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే యూరియా తక్కువ వేయాలి, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేయాలి, ప్లస్ గడ్డి మొక్కలను తీసేయాలి. ఒకవేళ కనుక పిలకల దశలో కనుక ఆశించింది అనుకోండి, ఆకుల మీద ఆశిస్తే ఐసోప్రోథయోలిన్ అని 1.5 లీటర్ నీటికి పిచికారీ చేయాలి. అలాగే కసుగామైసిన్ 2.5 లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేయటం వల్ల అగ్గి తెగుల్ని అదుపులో ఉంచవచ్చు. అలాగనే ఒకవేళ కనుక అగ్గి తెగులు ఉధృతి కనుక అంటే ప్రధాన పొలంలో ఎక్కువగా ఉందని పిలకల దశలో కనుక ఉంటే దాని నివారణకి కంపల్సరీ ప్రొపికోనజోల్ ప్లస్ పికాక్సిట్రోబిన్ అని దొరుకుతుందండి. అది 1.5 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలానే ప్రొపికోనజోల్ ట్రైసైక్లోజోల్ అని కూడా దొరుకుతుంది. అది
2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల అగ్గి తెగుల్ని అదుపులో ఉంచవచ్చును. ఓకే మ్యామ్. యాసంగికి సంబంధించి సాగు చేసేటువంటి మరొక పంట మొక్కజొన్నకు సంబంధించి మ్యామ్ ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వాటి గురించి కూడా ఒకసారి. సో మొక్కజొన్నలో అంటే యాసంగిలో పండించే ప్రధానమైన పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటండి. సో వరి తర్వాత వేయొచ్చు, తర్వాత కాటన్ తర్వాత కూడా మొక్కజొన్నను పండించవచ్చు. మొక్కజొన్నని సుమారుగా 7 లక్షల నుంచి 8 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. సో మొక్కజొన్నలో ప్రధానంగా అంటే యాసంగిలో ఆశించే పురుగులో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. గులాబీ రంగు కాండం తొలుచు పురుగుతో పాటు 2018 నుంచి అంటే సుమారు 7 సంవత్సరాల పై నుంచి కొత్తగా కత్తెర పురుగు అని వచ్చిందండి. అది మన దేశానిది కాదు. సో అమెరికాలో పుట్టి పెరిగి తర్వాత 2006లో ఆఫ్రికాకు వచ్చి అక్కడి నుంచి 2018లో సో మన దగ్గర మాత్రం కర్ణాటకలోని శివమొగ్గలో ఫస్ట్ గుర్తించటం అయింది. తర్వాత అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఒక 6 నెలల గ్యాప్లో అంటే వ్యవధిలోనే ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వ్యాపించింది. సో దానివల్ల కూడా మొక్కజొన్నకి ఎక్కువగా నష్టం కలిగింది. సో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు నివారణకి మనం అంటే జనరల్గా అది చిన్న దశలోనే అంటే మొక్క దశలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి దాని నివారణకి క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల గులాబీ రంగు కాండం తొలుచు పురుగుని అదుపులో ఉంచవచ్చును. అలాగే కత్తెర పురుగు 2018 నుంచి మన మొక్కజొన్నను ఎక్కువగా ఆశిస్తూ ఉంది. సో కత్తెర పురుగు ఆశించడం అంటే మనకి ఎప్పుడైతే ఇత్తనం మొలకెత్తుతుందో అక్కడి నుంచి 2 ఆకుల దశ నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అవి గుడ్లు మాత్రం 1500 నుంచి 2000 వరకు పెడుతుంది. సో దాని జీవిత చక్రాన్ని 34 నుంచి 35 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. గుడ్లు అయితే 15,000 నుంచి అంటే 100 గుడ్లుగా పెడుతుంది, కానీ 1500 నుంచి 2000 వరకు పెడుతుంది. కాకపోతే అవి గుడ్లు 2-3 రోజుల్లో పగిలి పిల్ల పురుగులు అవుతాయి. పిల్ల పురుగులు మాత్రం 14 నుంచి 18 రోజుల వరకు పెరిగి ఆకు అంటే అది కాకపోతే అవి మొవ్వును మాత్రమే అంటే ఎప్పుడైతే మొక్కజొన్న మధ్యలో ఉంటుంది కదా దాన్ని మొవ్వును ఎక్కువగా ఆశించి తింటూ ఉంటుంది. తర్వాత 14 నుంచి 17 రోజుల తర్వాత ప్యూపా దశ కోసస్థ దశలోకి వెళ్తుంది. కోసస్థ దశ భూమిలో చేస్తుంది. తర్వాత 7-8 రోజులకి తర్వాత 8-10 రోజుల వరకు మాత్రం తల్లి పురుగుగా మారి మళ్ళా అంటే 10 నుంచి ఒక 100 గుడ్లని 1500 నుంచి 2000 దాకా పడుతుంది. మొత్తం దాని జీవిత చక్రాన్ని 32 నుంచి 36 రోజుల్లోగా పూర్తి చేసుకుంటుంది. సో అందుకని మనకి తగు జాగ్రత్త అంటే 2 మొలక వచ్చిన 2 ఆకులు దశ నుంచి కూడా కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కత్తెర పురుగు ఉధృతిని తగ్గించడానికి మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలకి మనం ముందుగా చేయాల్సింది లోతుగా దుక్కులు దున్నాలి. లోతుగా దుక్కులు దున్నటం వల్ల కొంచెం కోసస్థ దశలు ప్యూపా దశలు ఎండవేడిని పడతాయి. అలాగే పక్షులు కూడా ఏరుకొని తింటాయి. కాబట్టి కోసస్థ దశల్ని సగం వరకు అంటే 30% వరకు మనం కత్తెర పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే విత్తన శుద్ధి చేయాలి తప్పనిసరిగా. విత్తన శుద్ధికి సయాంట్రానిలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సామ్ అనే మందు దొరుకుతుందండి మార్కెట్లో. అది 6 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి గనక కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే మనకి అంటే ఒక ఎకరానికి 33,333 మొక్కలు వచ్చాయి. అంటే ఒక హెక్టార్కి 1,00,000 మొక్కలు వచ్చే విధంగా 60x20 మొక్కకి అంటే వరుసకి 60 సెంటీమీటర్లు మొక్కకి 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్టయితే ఒక ఎకరానికి 33,333 మొక్కలు వస్తాయి. సో వాటికి ఒక 6 మిల్లీలీటర్లు కనుక 1 కిలో విత్తనానికి కనుక విత్తన శుద్ధి చేసుకొని విత్తుకుంటే మనకి 15 నుంచి 21 రోజుల వరకు కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. అలానే మొక్కజొన్నలో అంతర పంటలుగా పప్పు ధాన్యాలు సో మినుము కానీ పెసర కానీ కంది కానీ అలసంద కానీ ఈ పప్పు ధాన్యాలు వేయటం వలన సో మిత్ర పురుగులు ఎక్కువగా అయిపోయి శత్రు పురుగులని అంటే కత్తెర పురుగును కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి
పప్పు ధాన్యాలని అంతర పంటలుగా వేయటం వలన కత్తెర పురుగును కూడా అదుపులో ఉంచవచ్చు. అలాగే లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 పెట్టాలి. ఆ లింగాకర్షక బుట్టలు పెట్టే పంట విత్తనం అంటే మొలకెత్తిన ఒక వారం రోజుల లోపల పంటకి 1 అడుగు దూరంలో లింగాకర్షక బుట్టల్ని గనక మనం పెడితే 4 పెట్టాలి. దాని ఉధృతిని తెలుసుకోవటానికి మనకి నలుమూల గనక పొలంలో చూసినా కానీ లింగాకర్షక బుట్టల్లో కనుక ఒక్క మగ పురుగు గనక ఒక రోజుకి కనుక ఒక లింగాకర్షక బుట్టలో పడితే దాని ఉధృతి ఎక్కువగానే అనుకొని అప్పుడు మనం తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 4 పెట్టాలి. ఒకవేళ కనుక మాస్ ట్రాపింగ్ పద్ధతిలో కనుక లింగాకర్షక బుట్టలు పెట్టాలి అనుకుంటే 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. తర్వాత ఇది గుడ్డు పరాన్న జీవుల్లో అయిన టెలినోమస్ రీమస్ అని 50,000 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. 50,000 చొప్పున ఎకరానికి విడుదల చేయటం వలన గుడ్డు పరాన్నజీవి అంటే కత్తెర పురుగు యొక్క గుడ్లను తిని మళ్ళీ కత్తెర పురుగును అదుపులో ఉంచుతుంది. అలానే జీవ శిలీంద్ర నాశనాలైన మెటారైజం ఎనైసోపోలి అండ్ నోమెరేలియా రిలీ అని అవి మామూలుగానే అంటే న్యాచురల్గా సాధారణంగానే అవి కత్తెర పురుగును అదుపులో ఉంచుతాయి. అలా కాకుండా అవి పొడి రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతాయి. మెటారైజం ఎనైసోపోలి ఆర్ నోమెరేలియా రిలే అని అవి 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున గనక పిచికారీ చేస్తే కత్తెర పురుగుని అదుపులో ఉంచవచ్చు. అలాగే రసాయనాలు అంటే లాస్ట్గా ఇంకా మనకి అంటే ఒకవేళ అంతర పంటలు వేయాలి, విత్తన శుద్ధి చేయాలి, ఫెరమోన్ అంటే లింగాకర్షక బుట్టలు పెట్టాలి. ఆ తర్వాత అంటే మామూలుగా గుడ్డు పరాన్న జీవులు జీవ శిలీంద్ర నాశనాన్ని అన్నీ అయిపోయిన తర్వాత కానీ ఇంకా గనక ఉధృతి గనక ఉంటే తప్పనిసరిగా రసాయనిక మందులు పిచికారీ చేయొచ్చు. రసాయనిక మందులు పిచికారీ చేసే ముందు ఒకవేళ గనక సున్నము మరియు ఇసుక, సున్నం అయితేనేమో 1 కిలోని 9 కిలోల ఇసుకను గనక కలిపి వాటి మొక్క సుడుల్లో కనుక వేస్తే కత్తెర పురుగుకి ఇసుక రాపిడికి అవి చనిపోతాయి మొక్కలు. ఇసుక మరియు సున్నం 1 కిలో, ఇసుక 9 కిలోలు కనుక కలిపి మొక్కజొన్న మొవ్వులో వేస్తే కత్తెర పురుగును కూడా అదుపులో ఉంచవచ్చు. లాస్ట్ అంటే చివరిగా మాత్రం రసాయనిక మందులు పిచికారీ చేయాలి. రసాయన మందులు పిచికారీ చేసేటప్పుడు మాత్రం క్లోరాంట్రోనిలిప్రోల్ 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనోటోరం 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. కాకపోతే మరి స్వీట్ కార్న్ తీపి మొక్కజొన్నని మాత్రం పండించేటప్పుడు మాత్రం మనం పిచికారీ చేసిన దానికి అంటే లాస్ట్ కోతకి మాత్రం మినిమం 15 రోజులు మాత్రం ఉండాలి. పిచికారీ చేసిన మందుకి మరియు మనం తీపి మొక్కజొన్న యొక్క కోతకు మాత్రం కనీసం 15 రోజులు మాత్రం వ్యవధి కంపల్సరిగా పాటించాలి. పిచికారి మందులు చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా మొక్కజొన్నలో కళ్ళుకి స్పెట్స్ అలాంటివి చేతులు గ్లోవ్స్ వేసుకోవాలి, గమ్ బూట్స్ వేసుకోవాలి, గ్లోవ్స్ మాస్కులు అన్నీ అంటే వేసుకొని తర్వాత మాత్రమే ఓన్లీ సాయంత్రం కాలం లేక మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ సాయంకాలం మాత్రమే పిచికారీ చేయాలి. అది కూడా మొక్క సుడిలో పడే విధంగా మాత్రమే పిచికారీ చేయటం వలన మనం కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించవచ్చును. మ్యామ్, ఇప్పుడు మనకి యాసంగి పంటలకు సంబంధించి వేరుశెనగ కూడా సాగు చేస్తున్నారు కాబట్టి వేరుశెనగ పంట సాగు చేసేటువంటి రైతు మిత్రులు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఎలా అధిగమించాలి అనేది? వేరుశెనగలో కూడా మనం పంట మొదలైన కాడి నుంచి కోత వరకు కూడా వివిధ సమస్యలు ఉన్నాయండి. వివిధ సమస్యల్లోనూ ఫస్ట్ వేరు పురుగు అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. వేరు పురుగు ఆశించినప్పుడు అంటే వర్షాలు పడంగానే అంటే మనకి ఎప్పుడైతే మన జూన్ జూలై నెలలో వర్షాలు పడంగానే ఆ వేరు పురుగు అనేవి భూమిలో నుంచి వచ్చి నియర్ బై అంటే ఎక్కడైతే పొలాలు ఉంటాయో పొలాల గట్ల మీద ఉన్న రేగు చెట్లకు కానీ మునగ చెట్లకు కానీ వేప చెట్లకు కానీ వాటి మీద వెళ్ళి వాటి ఆకుల్ని తింటాయి. వాటి గుడ్లు మాత్రం భూమిలో పెడుతుంది. అవి పగిలిన తర్వాత అవి
ప్యూపా దశ అయ్యేంత వరకు భూమిలోనే ఉంటుంది. అది తిన్న తర్వాత వాటి వేయటం వలన రూట్స్ అంటే వేర్లను ఎక్కువగా ఆశించి అవి ఎండిపోతూ ఉంటాయి. ఓ వేరుశెనగ కనుక గుంపులు గుంపులుగా ఎండిపోయినా కానీ వేరు పురుగుగా ఆశించినట్లు మనం గమనించవచ్చు. అలాగే వేరు పురుగు నివారణకి మనం తప్పనిసరిగా చేయవలసింది విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయటానికి 6.5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి గనక క్లోరిఫైరిఫాస్ని కలిపి విత్తన శుద్ధి చేస్తే వేరు పురుగును కొంచెం అదుపులో ఉంచవచ్చు. అలానే పిచికారీ చేయాలి అంటే ఫిప్రోనిల్ కనుక 6 కిలోలు ఒక ఎకరానికి కనుక మనం గుళికలు గనక భూమి మొక్క దగ్గరలో గనక వేస్తే ఆ వేరు పురుగును అదుపులో ఉంచవచ్చు. సో వేరు పురుగు మాత్రం పురుగు రావటానికి మాత్రం వర్షాలు పడిన వెంటనే జూన్ జూలై నెలలో కనుక బయటకు వస్తుంది. అది మొత్తం దాని జీవిత చక్రాన్ని 1 సంవత్సరం కాలం అంటే మనకి దాని తల్లి పురుగులు మాత్రం వేపని కానీ దగ్గరలో ఉన్న పొలాలకు దగ్గరలో ఉన్న వేప, మునగ, రేగు ఆ చెట్లను తింటుంది. వాటి పిల్ల పురుగులు కానీ లేదా గుడ్లు కానీ భూమిలో పెడుతూ ఉంటుంది. సో వాటి నివారణకి మాత్రం విత్తన శుద్ధి కంపల్సరీగా చేయాలి. క్లోరిఫైరిఫాస్ 6.5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలాగే ఫిప్రోనిల్ 6 కిలోలు 1 ఎకరానికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. పొగాకు లద్దె పురుగు అంటే మన ఆకుల్ని అంటే చిన్న చిన్నవి అవి గుంపులుగా ఆకుల వెనకాల గుడ్లను పెడుతూ ఉంటుంది. ఆ గుడ్లు పెట్టిన తర్వాత అవి పిల్ల పెరుగులుగా పొదిగిన తర్వాత సో ఆకుల్లో ఉన్న పత్రహరితాన్ని అంతా గీకి తినటం వలన జల్లెడాకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే కొన్ని రోజులకి ఎట్లా అంటే ఉట్టి ఈనెలను మాత్రమే ఉంచి మొత్తం జల్లెడాకులుగా చేస్తూ ఉంటుంది. దాని నివారణకు మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిందే. దీనికి ఫస్ట్గా వేసవి లోతు దుక్కులు అయితే కంపల్సరిగా దున్నాలి. లోతు దుక్కులు దున్నటం వలన పక్షుల బారిన పడి కోసస్థ దశలు పక్షుల బారిన పడతాయి. మరియు అలానే ఎండకి అంటే సూర్యరశ్మికి కూడా కోసస్థ దశలు చనిపోతాయి. కాబట్టి లోతు దుక్కులు కంపల్సరిగా వేయాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి. మనం కంపల్సరిగా అంటే ట్రాప్ క్రాప్స్ ఎర్ర పంటల్ని వేయాలి. సో ఎర్ర పంటలుగా పొగాకు లద్దె పురుగుకి ఆముదం పంటల్ని వేయాలి. ఆముదం పంటల్ని వేయాలి. చుట్టూ గనక జొన్న పంట బోర్డర్ క్రాప్స్గా జొన్న పంటను విత్తుకోవాలి. అలాగే వాటికి గనక అంటే ఉధృతి గనక అంటే లింగాకర్షక బుట్టలు పెట్టాలి. లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 పెట్టాలి. ఉధృతి గనక ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే రసాయనిక మందుల్ని పిచికారీ చేయాలి. రసాయనిక మందులు పిచికారీ చేయాలి. దానికి సో స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలానే ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేయాలి. ఫ్లూబెండమైడ్ అని కూడా దొరుకుతుందండి. 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సో దీనితో పాటు పొగాకు లద్దె పురుగుకి కనుక సో విషపు ఎర్రను తయారు చేసి వేసినచో చాలా అంటే సమర్థవంతంగా మనం అదుపులో ఉంచవచ్చు పొగాకు లద్దె పురుగుని. విషపు ఎర్ర తయారీకి ఎకరానికైతే 5 కిలోల తవుడు తీసుకొని 500 గ్రాముల బెల్లం తీసుకొని 500 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కానీ 500 గ్రాముల ఎసిఫేట్ని కనుక కలిపి ముద్దలుగా చేసి అవి కనుక చిన్న చిన్న ముద్దలని మనం కనుక వేరుశెనగ మొదల్లో అంటే మొక్క మొదల దగ్గర సాయంత్రం వేళ కనుక వెదజల్లినట్టయితే సో పొగాకు లద్దె పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇవే కాకుండా ఆకుముడత పురుగు ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఆకుముడత పురుగు గనక ఆశించినప్పుడు ఆకుల్లో ఉన్న ఆకులు జనరల్గాను 1 ఆకు 2 ఆకులు కలుపుకొని సో పత్రహరితాన్ని తినటం వలన దూరంగా చూస్తే పంటంతా కాలిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. ముడత నివారణకు అదైతే ఆకుపచ్చగా ఉండి తల మాత్రం నల్లగా ఉండి ఆకుల్ని మాత్రం ఫోల్డ్ చేసి లోపల ఉన్న పత్రహరితాన్ని గీకి తినటం వలన సో వేరుశెనగ కూడా ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి దాని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలానే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన ఆకుముడత పురుగును కూడా అదుపులో ఉంచవచ్చు. అలా కాకుండా శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. వేరుశెనగని శనగపచ్చ పురుగు ఆశించినప్పుడు శనగపచ్చ పురుగు ఆకుల మీద కాయల మీద అంటే పువ్వుల మీద ఎక్కువగా ఆశిస్తుంది. అది తినేటప్పుడు మాత్రం చక్కటి రంధ్రాలను అది మనం ఆ శనగపచ్చ పురుగు అని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఆకుల మీద కానీ పువ్వుల మీద కానీ అది చేసేటప్పుడు గుండ్రటి
రంధ్రాలు, చక్కటి రంధ్రాలు చేస్తూ ఉంటుంది. అది తినేటప్పుడు కూడా సగం శరీరాన్ని లోపల పెట్టి సగం శరీరాన్ని బయట పెట్టి తింటూ ఉంటుంది. దీని నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ కనుక చిన్న చిన్న గుడ్డు దశలో కనుక ఉంటే వేపగింజల కషాయం కానీ వేప సంబంధిత మందులైనా కానీ అజాడిరక్తిన్ కానీ 1500 కానీ మనం వాటిని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఫెరమోన్ ట్రాప్స్, ఫెరమోన్ లింగాకర్షక బుట్టలు తప్పనిసరిగా మనం అమర్చాలి. పంటకు ఒక అడుగు ఎత్తులో అమర్చాలి. అలాగనే పక్షి స్థావరాలు 10 నుంచి 15 పక్షి స్థావరాలని ఉంచాలి. బంతి మొక్కల్ని ఒక ఎకరానికి ఎర్ర పంటలుగా శనగపచ్చ పురుగుకి బంతి మొక్కలను ఉపయోగించాలి. దానికి 50 నుంచి 100 బంతి మొక్కల్ని ఒక ఎకరానికి నాటడం వలన బంతి మొక్కల మీద ఆశించే శనగపచ్చ పురుగును తీసి మనం నాశనం చేయవచ్చు. అలాగని చివరిగా పక్షి స్థావరాలని ఇవన్నీ అయిపోయిన తర్వాత బీటీ ఫార్ములేషన్స్, బ్యాక్టీరియా సంబంధిత మందులైన బీటీ కూడా 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ కనుక శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది ఉన్నచో అప్పుడు మాత్రం థయోడీ కార్బ్ 1 మిల్లీలీటర్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. అలాగే వేరుశెనగలో ఇవి లద్దె పురుగులతో పాటు రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. దానిలో ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దానిలో తామర పురుగు ఒకటి. తామర పురుగు ఆశించినప్పుడు ఇనుప రంగు మచ్చలు, ఆకుల అడుగు భాగాన ఇనుప రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. దాని వలన మనకి పీనట్ మొవ్వకుళ్ళు వైరస్ తెగులు కూడా వస్తుంది. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, అలాగనే స్టెమ్ నెక్రోసిస్ వైరస్ కూడా ఎక్కువగా ఆశించేది ఉంది. కాబట్టి వాటిని కంపల్సరీగా తామర పురుగుల బెడద కూడా వేరుశనగలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని కంపల్సరిగా నివారించాలి. దాని నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినచో తామర పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. అట్లనే పచ్చదోమ పురుగులు కూడా ఎక్కువగానే ఆశించే అవకాశం ఉంది వేరుశెనగలో. పచ్చదోమ పురుగులు ఆశించినప్పుడు ఆకులు ఆకుల చివరన ఆకారంలో మొదటిగా పచ్చగా అయి తర్వాత బ్రౌన్గా బూడిద రంగులోకి వచ్చి ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ఆకారంలో ప్రతి ఆకు చివరన ఆకారంలో ఏర్పడుతూ ఉంటుంది. దీపపు పురుగుల్ని కూడా నివారించవలసిన అవసరం ఉంటుంది. దీనికి కూడా థయోమిథాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన పచ్చదీప పురుగులను మరియు తామర పురుగులను, అలానే తెల్లదోమ కనుక ఎక్కడైనా ఆశించినట్టు ఉంటే రసాన్ని పీల్చి అవి కూడాను ఎండిపోతూ ఉంటాయి. దానికి నివారణకి థయోమిథాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన రసం పీల్చే పురుగుల్ని కూడా అదుపులో ఉంచవచ్చును. పురుగుల గురించి చెప్పారు కదా మ్యామ్, అలాగే తెగుళ్ళ గురించి చెప్తే కంటిన్యూ చేద్దాం. వేరుశెనగలో పురుగుల సమస్య పంట విత్తిన కాడి నుంచి పంట కోత వరకు పురుగుల సమస్య ఎలా ఉంటుందో తెగుళ్ళ సమస్య కూడా అలానే ఉంటుందండి. తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు ముఖ్యమైనవి. ఆకుమచ్చ తెగులు కనుక 30 రోజుల్లోపు ఎక్కువగా ఆశించే ఆకుమచ్చ తెగులు అయితే తెగులు ఏర్పడినప్పుడు ఆకుల పై భాగాన గోధుమ రంగు మచ్చలు కనుక ఏర్పడతాయి 30 రోజుల్లో. తర్వాత కనుక 40 రోజుల తర్వాత కనుక ఆశించే ఆకుమచ్చ తెగులు అయితే ఆకుల అడుగు భాగాన బూడిద రంగులో మచ్చలు ఏర్పడి తర్వాత అది కాండం మీదకి ప్లస్ అన్నిటి మీదకి వచ్చి ఎక్కువ రాలిపోయి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎదగదు కాబట్టి ఆకుమచ్చ తెగులు కూడా వేరుశెనగలో చాలా ముఖ్యమైనవి. వేరుశెనగలో ఆకుమచ్చ తెగులు నివారణకు మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి టెబుకొనజోల్తో గనక 1 గ్రాము కిలో విత్తనానికి 1 గ్రాము గనక మనం మందు కలిపి విత్తుకున్నచో మనకి తెగుళ్ళు ఆకుమచ్చ తెగుల్ని కొంతవరకు నివారించవచ్చు. అలానే ఒకవేళ గనక ఆకుమచ్చ తెగులు గనక వచ్చి ఉంటే దానికి మాత్రం టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా క్లోరోథలోనిల్ అని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేయటం వలన ఆకుమచ్చ తెగుల్ని
మనం అదుపులో ఉంచవచ్చు. అలానే కాలర్ రాట్ అంటే మనం వేరుకుళ్ళు తెగులు అని ఉంటుందండి. సో రూట్ రాట్ అండ్ కాలర్ రాట్ అని. సో వేరుకుళ్ళు తెగులు అంటే మనం ఎప్పుడైతే వేరుశనగ విత్తనం వేస్తామో అంటే మొలకొచ్చిన కాడి నుంచి కూడా అంటే వెంటనే మొలకొచ్చిన తర్వాత కూడా నల్లటి శిలీంధ్ర బీజాలు ఏర్పడి సో దాన్ని అంటే కుళ్ళిపోయి అంటే రూట్ రాట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాలర్ రాటు రూట్ రాట్ అని. సో దీని నివారణకి కూడా మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయటానికి వేరుశెనగలో 1 గ్రాము టెబుకొనజోల్ 1 కిలో విత్తనానికి గనక వేసి ఆ విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అలాగే గనక ఒకవేళ గనక ఉంటే ప్లస్ టెబుకొనజోల్ ప్లస్ కార్బండిజం 2.5 గ్రాములు లీటర్ నీటికి గనక కలిపి పిచికారి చేయటం వలన కూడా మనం కాలర్ రాట్ రూట్ రాట్ని కూడా మనం అదుపులో ఉంచవచ్చు. అలాగనే వేరుశెనగలో మరి అంటే ఎక్కువగా ఆశించేది సో పీనట్ బడ్ నెక్రోసిస్ అంటారు. మొవ్వకుళ్ళు వైరస్ తెగులు వస్తుంది. కాండం కుళ్ళు వైరస్ తెగులు అని 2 పీనట్ స్టెమ్ నెక్రోసిస్ వైరస్ అని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో ఇవి పీనట్ బడ్ నెక్రోసిస్ మొవ్వకుళ్ళు తెగులు ఆశించినప్పుడు ఇవి మొదటిగా అంటే మొలిసిన మొదట్లోనే అంటే దగ్గరగా ఆకులు ఏర్పడి సో కాయలు సరిగా ఏర్పడవు. ఈ వైరస్ ఏర్పడటం వల్ల చిన్న ఆకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాయలు ఎక్కువగా ఏర్పడవు కాబట్టి. అలానే పీనట్ స్టెమ్ నెక్రోసిస్ వైరస్ కూడాను కాండం మీద తర్వాత చిన్న మొక్కలు వచ్చి ఎండిపోయి సో కాయలు ఎక్కువగా ఏర్పడవు. ఇవి 2 పీనట్ బడ్ నోటిస్ మొవ్వకుళ్ళు వైరస్ తెగులు కానీ కాండం కుళ్ళు వైరస్ తెగులు కానీ తామర పురుగుల ద్వారా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి మనం తామర పురుగుల్ని మాత్రం తప్పనిసరిగా అదుపులో ఉంచాలి. తామర పురుగుల్ని అదుపులో ఉంచటానికి అంటే మనం చేయాల్సింది ఒకవేళ కనుక ఇమిడాక్లోప్రిడ్తో మొవ్వకుళ్ళు వైరస్ తెగులు అయితే 2 ఇమిడాక్లోప్రిడ్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలానే పిచికారి చేసేటప్పుడు మాత్రం 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారి చేయటం వలన సో మొవ్వకుళ్ళు తెగుల్ని అంటే తామర పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. కాండం కుళ్ళు తెగులు వైరస్ని కనుక వ్యాపించేది ఉంటే ఇవి కూడా తామర పురుగుల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వీటికి కూడాను తామర పురుగుల్ని అదుపులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలానే దీని నివారణకు విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ 7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఒకవేళ గనక ఆశించినట్లయితే గనక మన ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన సో తామర పురుగులను అదుపులో ఉంచవచ్చును. ఓకే మ్యామ్, ఒకసారి పొద్దుతిరుగుడు పంట గురించి మాట్లాడుకుందాం. పొద్దుతిరుగుడు పంట నాశించేటువంటి పురుగులు ఏంటి, వాటి నివారణకు సంబంధించి ఓవరాల్గా పొద్దుతిరుగుడు పంట గురించి చెప్పండి మ్యామ్. సో పొద్దుతిరుగుడు పంటని ఎక్కువగా ఆశించే పురుగుల్లో పొద్దుతిరుగుడు పంటని అయితే పచ్చదీప పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. సో పచ్చదీప పురుగులు ఆశించినప్పుడు మామూలుగా ఆ రసాన్ని పీల్చటం వలన ఆకులు కొంచెం లోపలికి ముడుచుకొని దోనెల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో పచ్చదీప పురుగుల్ని నివారించడానికి మనం ఇస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా థయోమితాగ్జమ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన పచ్చదీప పురుగులను అదుపులో ఉంచవచ్చు. అలానే తామర పురుగులు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడు పూని దాన్ని తామర పురుగులు ఆశించటం వలన నెక్రోసిస్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తామర పురుగులను కూడా అదుపులో ఉంచాలి. తామర పురుగులు కూడా ఆశించినప్పుడు రసాన్ని పీల్చటం వలన ఎండి రాలిపోయి రంగు మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దాని నివారణకు మనం తప్పనిసరిగా చేయవలసింది థయోమితాగ్జమ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా విత్తన శుద్ధి అయితే మాత్రం 3 గ్రాములు థయోమితాగ్జమ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి తామర పురుగుల్ని అదుపులో ఉంచటం వల్ల నెక్రోసిస్ వైరస్ తెగులను కూడా అదుపులో ఉంచవచ్చు. ఇవే కాకుండా పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. పొగాకు లద్దె పురుగు ఆశించినప్పుడు ఆకుల మీద అది అంటే గుంపులుగా గుడ్లను పెడుతుంది. అలా పెట్టిన గుడ్లు పగిలిన తర్వాత పిల్ల పురుగులు
పిల్ల పురుగులు పొదిగిన తర్వాత సో ఆకుల్లోని పత్రహరితాన్ని మొత్తం తినేసేసి జల్లెడాకులుగా ఏర్పరుస్తూ ఉంటాయి. జల్లెడాకులుగా ఏర్పరిచిన తర్వాత కోసస్థ దశలు మాత్రం భూమిలోకి వెళ్ళి దాగి ఉంటాయి. సో వీటి నివారణకు పొగాకు లద్దె పురుగు నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం మొదటిగా మనం చేయవలసింది కంపల్సరీగా లోతు దుక్కులు దున్నాలి. లోతు దుక్కులు దున్నటం వలన అంటే సూర్యరశ్మి ఎండ వేడిమి కూడా కోసస్థ దశలు చనిపోతాయి. అలాగే పక్షుల బారిని కూడా కోసస్థ దశలు చనిపోతాయి, కోసస్థ దశలు నశిస్తాయి. కాబట్టి మనం లోతు దుక్కులు మాత్రం తప్పనిసరిగా చేయాలి. తర్వాత విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు థయోమితాగ్జామ్ 3 గ్రాముల కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తర్వాత విత్తన శుద్ధి చేసి లింగాకర్షక బుట్టల్ని మాత్రం సో మనం 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. పెట్టడం వలన దానిలోని ఉధృతి అది అంటే పొగాకు లద్దె పురుగు ఉధృతిని తెలుసుకోవచ్చు. అలానే 10 నుంచి 15 పక్షి స్థావరాలని ఏర్పాటు చేయాలి. ఆ పక్షులు అంటే ఎప్పుడైతే పొగాకు లద్దె పురుగు కనుక కనిపించింది అనుకోండి అవి వేరుకొని తింటాయి. కాబట్టి పక్షి స్థావరాలని ఏర్పాటు చేయాలి. ఒకవేళ కనుక అంటే గుడ్డు పరాన్న జీవులైన ట్రైకోగ్రామా వాటిని కూడాను ట్రైకోగ్రామా బదనికల్ని కూడా 1 వారం నుంచి 10 రోజుల తర్వాత 4 సార్లు 50,000 చొప్పున 1 ఎకరానికి విడుదల చేయాలి. అలా కాకుండాను ఒక విషపు ఎరను కూడా తయారు చేసుకోవాలి. విషపు ఎరను తయారు చేసుకోవటానికి 1 ఎకరానికి 5 కిలోల తవుడుకి 500 గ్రాముల బెల్లం, అలానే 500 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కానీ 500 గ్రాముల ఎస్ఫేట్ కనుక కలిపి ఉండలుగా చేసి మనం సాయంత్రం వేళల్లో గనక పొలంలో వెదజల్లితే పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించాలి. అలా కాకుండా ఇవే కాకుండా కనుక మనం ఇంకా అంటే ఉధృతి కనుక ఎక్కువగా ఉంటే మాత్రమే రసాయనిక మందుల్ని పిచికారీ చేయాలి. రసాయనిక మందుల్లో థయోడిక్ కార్బ్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామిక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయటం వలన కూడా పొగాకు లద్దె పురుగుని దీనితో పాటు శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం. కాకపోతే శనగపచ్చ పురుగు ఆకుల మీద అది పొద్దుతిరుగుడు పువ్వు మీద ఎక్కువగా లోపల ఉన్న గింజల్ని ఎక్కువగా తిని అంటే అధిక నష్టాన్ని కలగజేయవచ్చును. పొద్దుతిరుగుడు పువ్వు యొక్క గింజలు తినేటప్పుడు కానీ పువ్వుల మీద ఆశించేటప్పుడు కానీ సో అది గుండ్రటి రంధ్రాలు చేస్తుంది. అలానే శరీరంలో సొగభాగమును చొప్పించి పువ్వుల్లోకి కానీ పొద్దుతిరుగుడు పువ్వులోకి కానీ చొప్పించి సొగభాగాన్ని బయటపెట్టి చక్కగా గుండ్రపు రంధ్రాలు చేస్తూ తింటూ ఉంటుంది. దాని నివారణకు కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో లోతు దుక్కులు దున్నాలి. లోతు దుక్కులు దున్నటం వలన ఎండ వేడికి సూర్యరశ్మికి చనిపోతాయి కోసస్థ దశలు. అలాగే పక్షుల బారిన పడి కూడా కోసస్థ దశలు నశిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. లింగాకర్షక బుట్టలు పెట్టాలి. తర్వాత పక్షి స్థావరాలని అలానే 10 నుంచి 15 పక్షి స్థావరాలని 1 ఎకరానికి అమర్చుకోవాలి. అలాగే బంతి ఎర్రపంటలుగా శనగపచ్చ పురుగుకి 50 నుంచి 100 బంతి మొక్కలను నాటాలి. తర్వాత అంటే చిన్న గుడ్డు దశలో కూడా వేప సంబంధిత మందులైన అజాడిరక్తిన్ 1500 ppm కానీ వేప గింజల కషాయం కానీ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీటీ అంటే బ్యాక్టీరియా సంబంధిత మందులైన బీటీని కానీ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన కూడా అదుపులో ఉంచవచ్చు. అలాగే అంటే ఉధృతి కనుక ఎక్కువగా ఉంటే సో ఎమామిక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేయటం వలన లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయటం వలన శనగపచ్చ పురుగు కూడా అదుపులో ఉంటుంది. ఇవి కాకుండా బీహార్ గొంగళి పురుగు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. పొద్దుతిరుగు పురుగుని ఇవి కూడా అంటే గుడ్లు గుంపులుగా పెట్టి ఒక్కసారిగా అంటే బీహార్ గొంగళి
పురుగు అంటే దాని హెయిర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అంటే మనం హ్యాండిల్ చేసేటప్పుడు పట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆకులు అడుగు బాగాన గుంపులుగా గుడ్లు పెడుతుంది. వాటిని నివారించడానికి స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక పిచికారీ చేయాలి, లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన కూడా బీహార్ గొంగళ పురుగును కూడా అదుపులో ఉంచవచ్చును. ఓకే వాణిశ్రీ మ్యామ్, ఇంకొకటి యాసంగిలో పెసర మినుము కూడా సాగు చేస్తున్నారు కాబట్టి పెసర మినుము పంటలకు సంబంధించి ఆశించేటువంటి పురుగులేంటి, వాటి నివారణ ఏంటి? యాసంగిలో పండించే పంటల్లో పెసర మినుము కూడా ముఖ్యమైన పంటలండి. వరి తీసిన తర్వాత కూడా చాలామంది పెసర మినుము పండిస్తూ ఉంటారు. మొక్కజొన్న వేసిన తర్వాత మనకి తక్కువ కాలంలో కూడా పెసర మినుమును పండించవచ్చు. కాకపోతే పెసర మినుములో ఎక్కువగా వచ్చేవి చిత్త పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. చిత్త పురుగులు అంటే మనం మొక్క వేసి విత్తనం మొలకెత్తిన 2 ఆకులు వచ్చి చిన్న రంధ్రాలు చేస్తూ ఉంటాయి. అది గనక తొలి దశలో గనక ఎక్కువగా ఆశించినాయి అనుకోండి, ఇంకా అంటే మొక్కలు మొత్తం చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి చిత్త పురుగుల్ని మాత్రం మనం మొదటి దశలో మొలక దశలోనే ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని నివారణకు మనం క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా ఎసిఫేట్ 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మనకి మినుము పెసరాలో కూడా ఎక్కువగా పొగాకు లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. అలానే శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంది. మారుకా మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది. మారుకా మచ్చల పురుగు అయితే మనకు పూత దశలో కనుక 2-3 పువ్వుల్ని కనుక గూడుగా ఏర్పరచుకొని లోపల మొత్తం చక్కగా అంటే గూడుగా ఏర్పరచుకొని లోపల ఉన్న మనకి ఏవైతే మనం కాయగా ఏర్పడుతుందో వాటిని తిని నాశనం చేస్తుంది. కాబట్టి మనం కంపల్సరిగా అంటే పూత దశలో కనుక మారుకా మచ్చల పురుగుని మాత్రం సమగ్రంగా నిర్మూలించాల్సిందే. దానికి నిర్మూలించటానికి మనం క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలానే నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయటం వలన మారుకా మచ్చల పురుగును అదుపులో ఉంచవచ్చు. అలాగే వేప సంబంధిత మందులైన అజాడిరెక్టిన్ 1500 ppm లేదా వేప కషాయాన్ని కూడా 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన మారుకా మచ్చల పురుగును కూడా అదుపులో ఉంచవచ్చు. ఇవే కాకుండా శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. శనగపచ్చ పురుగుకి తప్పనిసరిగా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా లోతు దుక్కులు దున్నాలి. అలాగే మనము అంటే ఎర్ర పంటల్ని పండించాలి, లింగాకర్షక బుట్టల్ని పెట్టాలి, పక్షి స్థావరాలని ఏర్పాటు చేయాలి. వేప సంబంధిత మందులైన అజాడిరెక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీటీ బ్యాక్టీరియా సంబంధిత మందులైన బీటీ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అంటే లాస్ట్గా అంటే చివరిగా మాత్రమే రసాయనిక మందుల్ని పిచికారీ చేయాలి. ఆ రసాయనిక మందులు కూడా ఎమామెక్టిన్ బెంజోయిడ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు కూడా ఉంటుంది, ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి పొగాకు లద్దె పురుగుకి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి లింగాకర్షక బుట్టలు పెట్టాలి, పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. అన్ని ఆల్మోస్ట్ అంటే సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా విషపు ఎర్రను మాత్రం కంపల్సరిగా వాడాలి. పొగాకు లద్దె పురుగుకి విషపు ఎర్రను తయారు చేసేటానికి 1 ఎకరానికి 5 కిలోల తౌడు, 500 గ్రాముల బెల్లము ప్లస్ 500 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా 500 గ్రాముల ఎసిఫేట్ని కనుక కలిపి అంటే చిన్న ముద్దలుగా చేసి కనుక ఆ విషపు ఎర్రని పొలంలో సాయంత్రం వేళ కనుక వెదజల్లినట్లయితే మనకు పొగాకు లద్దె పురుగుని అదుపులో ఉంచవచ్చు. అలాగే మినుము పెసరలో ఎక్కువగా ఆశించేది పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పల్లాకు తెగులు ఆశించినప్పుడు మనం పసుపచ్చగా మారతాయి, తర్వాత ఆకుపచ్చగా పసుపచ్చగా అంటే మొజాయిక్ సిమ్టమ్స్ లాగా పసుపు ఆకుపచ్చ మిళితమైన రంగులు కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల అంటే పువ్వులు కొంచెం తగ్గి కాయలు కనుక ఏర్పడవు. దానివల్ల అంటే ఇది పల్లాకు తెగులు ఎక్కువగా అంటే తెల్లదోమల వలన ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. తెల్లదోమల్ని అంటే మనం నివారించాలి. తెల్లదోమల్ని నివారించటానికి మనం జిగురు అట్టలు
ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి. పసుపు రంగు జిగురు అట్టల్ని మాత్రం ఒక ఎకరానికి 25 వరకు మాత్రం అమర్చినట్లయితే మనం వాటిని అంటే తెల్లదోమల్ని నశించవచ్చు. అలానే దానికి మాత్రం అంటే పెసరలో పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. దానిలో WGG 37 and 42, MGG 752 కూడా ఎక్కువగా పల్లాకు తెగులు. అట్లానే మినువులు PU 31 752, LBG 752 కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటూ ఉంటుంది. సో దీని నివారణకు తెల్లదోమని అరికట్టాలి అంటే ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన తెల్లదోమను అదుపులో ఉంచవచ్చు. అలానే ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా థయోఫెన్చురాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన తెల్లదోమలను అదుపులో ఉంచవచ్చు. దాని ద్వారా వ్యాపించే పల్లాకు తెగులను కూడా అదుపులో ఉంచవచ్చును. అలాగే శనగ పంట గురించి కూడా చెప్తారు మ్యామ్. శనగను ఆశించే పురుగులు, శనగ ఆశించే పురుగుల్లో శనగపచ్చ పురుగు అండి. శనగపచ్చ పురుగు అనే పేరు వచ్చింది శనగ పంటలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది కాబట్టి శనగపచ్చ పురుగు అని పేరు వచ్చింది. దాని ఆశించినప్పుడు శనగపచ్చ పురుగు ఆశించినప్పుడు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దానికి శనగపచ్చ పురుగుకి లోతు దుక్కులు చేయాలి. లోతు దుక్కులు చేయటం వలన సో పక్షుల బారిన పడి కోసస్థ దశలు పక్షుల బారిన పడి నశిస్తాయి. అలాగే సూర్యరశ్మికి ఎండవేడికి కూడా నశిస్తాయి కాబట్టి లోతు దుక్కులు చేయాలి. తర్వాత లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. 4 గనక ఎకరానికి గనక అమర్చిన దాని ఉధృతిని గమనించవచ్చు. అలానే 10 నుంచి 15 పక్షి స్థావరాలని ఏర్పాటు చేయాలి. ఇవి కాకుండా శనగలో ధనియాలని అంతర పంటలుగా వేయాలి 16:4 నిష్పత్తిలో. సో 16 గనక శనగ వాటికి 4 వరుసలు మాత్రం ధనియాలని అంతర పంటలుగా వేయటం వలన శనగ పచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. అలాగే 4 చుట్టూ అంటే మన శనగ పంట చుట్టూ 4 వరుసలు జొన్న పంటను వేయటం వలన కూడా శనగపచ్చ పురుగు అదుపులో ఉంటుంది. ఇవి కాకుండాను మనం అంటే ఒకవేళ గనక గుడ్డు దశలో గనక ఉంటే వేపగింజల కషాయం కానీ వేప మందు సంబంధిత మందులైన అజాడ్రక్తిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే బ్యాక్టీరియా సంబంధిత మందులైన BT అవి కూడా 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎర్ర పంటలైన బంతి అవి 50 నుంచి 100 బంతి మొక్కలను ఏర్పాటు చేయటం వలన కూడా శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. సో లాస్ట్ అంటే చివరగా మాత్రమే రసాయనిక మందులు పిచికారీ చేయాలి. రసాయన మందులు పిచికారీ చేసేటప్పుడు మాత్రం దీనిలో ఫస్ట్ క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా థయోడిక్ కార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. దీంతో పాటు రబ్బర్ పురుగు కూడా శనగని ఆశించే అవకాశం ఉంటుంది. ఇది రబ్బర్ పురుగు ఆశించినప్పుడు కూడా ఇవి కూడా ఆకులు అన్నిటినీ తిని అంటే జల్లెడాకులుగా చేస్తూ ఉంటాయి. ఇవి గుంపులుగా గుడ్లు పెడుతూ ఉంటుంది. రబ్బర్ పురుగుని నివారించడానికి క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనోసెడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల రబ్బర్ పురుగును కూడా అదుపులో ఉంచవచ్చు. ఓకే మ్యామ్. కుసుమ పంటకు సంబంధించి మ్యామ్ కుసుమలో ఆశించేటువంటి పురుగులు అంటే ఎక్కువగా కుసుమ పంటకు సంబంధించి కుసుమ పంటనండి పేనుబంక ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కుసుమ అంటే పేనుబంక జనరల్గా అన్ని పంటల్లో మొహం పైకి పెట్టుకొని ఉంటుంది. కాకపోతే కుసుమలో మాత్రం మొహం అంతా కిందకంటే భూమి వైపు చూస్తున్నట్టు ఉంటుంది. ప్రధాన సమస్యల్లో కుసుమలో పేనుబంక ఒకటి. పేనుబంక ఆశించినప్పుడు దానికి నివారణకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన కానీ పేనుబంక అదుపులో ఉంటుంది. అలాగే అంటే కొత్తగా అంటే ఇంతకు ముందు కూడా ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా ఎక్కువగా కనిపిస్తుంది కుసుమలో గుజియా వీవులు ఎక్కువగా కనిపిస్తుందండి. ఆ గుజియా వీవులు కనుక మనం విత్తిన మొదటి 15 రోజులు కనుక మనం జాగ్రత్త వహించినట్టయితే గుజియా వీవుల నుంచి అంటే ఒకవేళ అది ఆశించినట్టయితే మొలక దశలోనే ఎక్కువగా ఆశిస్తుంది. ఆ మొలక దశలో ఆశించటం వలన మరలా విత్తుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
సో 15 అంటే మనం విత్తిన 15 రోజులు మాత్రం కుసుమ పంటని గనక జాగ్రత్తగా చూడాల్సిందే. సో కుసుమ పంటను గనక గుజియా వీవిలు గనక ఆశించినట్లయితే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా ఫిప్రోనిల్ గుళికలు 0. అంటే మనకి మొలకెత్తే దశలో అంటే భూమికి మాత్రం అంటే నేలలోనే ఉండి ఆ మ్యాగట్స్ తింటున్నాయి అనే దాంతో సో మనం పిప్రోనిల్ గుళికలు 0.3 గుళికలు 6 కిలోలు కనుక ఒక ఎకరానికి గనక మనం వెదజల్లి వేసినట్టే అంటే దగ్గరగా మొదలకు కొంచెం దూరంగా కనుక వేసినట్లుంటే మనం గుజియా వీవుల్ని కుసుమలో తగ్గించవచ్చు. అలాగే గుజియా వీవులతో పెరీజియా ఆకు తినే పురుగు కూడా కుసుమలో ఆశించే అవకాశం ఉంది. అలానే శనగపచ్చ పురుగు కూడా ఆశించే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం కుసుమని అంటే శనగ దగ్గర కానీ ఒకవేళ కనుక కంది దగ్గర కానీ ఎవరైనా కంది రబీలో వేసి ఉంటే కంది దగ్గర కానీ ఎవరైనా కుసుమను కనుక సాగు చేస్తూ ఉంటే మాత్రం శనగపచ్చ పురుగు కూడా ఆశించే అవకాశం ఉంది. శనగపచ్చ పురుగు ఆశించినప్పుడు మాత్రం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం కుసుమకి కూడా మనం అవి బంతి మొక్కలని 50 నుంచి 100 బంతి మొక్కలని నాటాలి. అలానే లింగాకర్షక బుట్టలని ఏర్పాటు చేయాలి. పక్షి స్థావరాలను 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. సో వేప సంబంధిత మందులైన అజాడ్రక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. అలానే బ్యాక్టీరియా సంబంధిత మందులైన బీటీ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. చివరగా మాత్రం రసాయనిక మందులు పిచికారి చేయాలి. ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా స్పైనోసెడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన సో శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చును. ఎస్ మ్యామ్. ఫైనల్గా మన రైతు మిత్రులకు చెప్పండి, యాసంగి పంటల్లో సస్యరక్షణ చర్యలకు సంబంధించి ఎలా చేపట్టాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు. సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం అంటే వేసంగిలో పండించే సస్యరక్షణ చర్యల్లో భాగంగా సో నిర్దేశించిన మోతాదులోనే మనము సస్యరక్షణ మందులు ఉపయోగించాలి. అలాగే మనం ఎప్పుడైనా పిచికారి సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. సస్యరక్షణ చర్యలను పాటించడం అంటే లింగాకర్షక బుట్టలు తప్పకుండా అందించాలి. లద్దె పురుగులకైతే ఒకవేళ గనక రసం పీల్చే పురుగులు గనక ఆశించినట్టయితే జిగురు అట్టలు, విత్తన శుద్ధి సో అవి పాటించటం వలన, అలానే కోత కోసేటప్పుడు మాత్రం మనం చివరి పిచికారికి కోతకి మాత్రం మినిమం 15 రోజులు మాత్రం కనీస సమయం ఉండటం వలన సో మనకి ఆరోగ్యానికి కూడా మంచిదే. సో అందుకని సస్యరక్షణ చర్యలు నిర్దేశించిన మోతాదులైన నిర్దేశించిన మందుల్ని పిచికారి చేసి అధిక దిగుబడులని పొందాలి రైతులందరినీ కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వాణిశ్రీ మ్యామ్. నిజంగా చాలా ఓపిక్గా చాలా క్లియర్గా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైతు మిత్రులారా, విన్నారు కదా యాసంగికి సంబంధించి ఎలాంటి పంటలు మన దగ్గర సాగు చేస్తున్నాము, ఆ పంటలకు సంబంధించి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఏ సమయంలో ఎలాంటి పురుగు కానీ తెగులు కానీ వ్యాపించే అవకాశం ఉంది, ఆయా సమయాల్లో ఎలాంటి మందులు వాడాలి, ఎప్పుడు మనం రసాయనిక మందులకు వెళ్ళాలి. మేడం స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఆ పద్ధతులన్నీ పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.